హలో హాయ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు దమ్ బిర్యానీ కోసం ప్రాసెస్ పని చూద్దాం. దమ్ బిర్యానీ కోసం 10 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ పువ్వు అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సన్నని మంట పైన వేయించుకుందామండి. లాస్ట్లో చివరిలో ఒక పావు టీ స్పూన్ సాజీరా వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేయించుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ అయితే వేయించుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు బియ్యాని కోసం 4 గ్లాసుల నీళ్ళు పోసుకొని వేసరచ్చదాకా పెట్టుకోవాలండి. ఈలోపు శుభ్రంగా కడిగిన చికెన్ అయితే మ్యాగ్నేట్ కోసము శుభ్రంగా కడిగిన చికెను, 2 టేబుల్ స్పూన్ అల్లము, పసుపు, చిటికెడు పసుపు, 2 చెంచాల కారము, ధనియాలు, మిక్సీ పట్టుకున్న పొడిని, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎసరు అయితే వచ్చిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని 60% ఉడికిన తర్వాత చికెన్లో అయితే వేసుకోవాలండి. ఇంతకుముందు చికెన్లో ఇప్పుడు పెరుగు వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని మ్యాగ్నేట్ అయితే చేసుకుందాం. ఒక అరగంట మ్యాగ్నేట్ చేసుకుంటే బిర్యానీ బాగా వస్తుంది.